గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు అందుకని నేను నాకేది ఇది కావాలని కోరుకోలేదండి. అంటే కోరుకోలేదంటే దానికోసం పెట్టబడలా. అవకాశాలు నాకు వెతుక్కుంటూ వచ్చినాయి. చాలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను అంతే తప్ప నాకు అది కావాలి ఇది కావాలి, అబ్బో చిరంజీవి ఏంటి నాకంటే వెనక్కి వచ్చాడు, ఎంత తీసుకుంటున్నాడు ఏంటి, నాగార్జున ఎంత తీసుకుంటున్నాడు, లేకపోతే ఎన్టీఆర్ ఏంటి ఎంత తీసుకుంటున్నాడు అనే ఫీల్కి నాకు ఎప్పుడు ఉండదు. నాకున్న సమర్థతగా నాకు ఎక్కువ ఇచ్చాడు దేవుడు, దీనికే ఎక్కువ నాకు అన్ని ఫీల్ అవుతాడు. అసలు మోడర్న్ ఫిలాసఫీలో ఉండవలసిన, స్పిరిచువల్ ఫిలాసఫీలో ఉండవలసిన అన్ని సద్గుణాలు మీలో ఉన్నాయి సార్, గుణాలు. బికాజ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారు. ఇప్పుడు చెప్తున్నారు కొత్తగా ఇవన్నీ ప్రిన్సిపల్స్. మనం కృతజ్ఞతతో ఉంటే అప్పుడు జీవితం 10 రెట్లు ఇస్తుంది. ఇలా మనకి మొన్న అట్టోటి పొంచంద్రరావు గారు మొన్న నాది 50 సంవత్సరాల ఫంక్షన్ జరిగింది. అవును, ఆ ఫంక్షన్ జరిగిన రోజున నేను నా ఇంటర్వ్యూలో చెప్తే ఇది ఆయన పెట్టిన భిక్షే అని మొన్నడు అడిగాడు ఆయన. బాబు నాది ఒక్క కోరిక, నువ్వు ఆ మాట నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నేను నీకు భిక్ష పెట్టవేంటి, భిక్ష అనే మాట తీసేయి బాబు అన్నాడు. సార్ భిక్ష అంటే మీరు ఏదో బిచ్చం వేశారని కాదండి, ఆ రోజున మీరు చేసినది నాకు నా నా లైఫ్ ట్రాక్కి మలుపు తిప్పారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు, అందుకని దాన్ని భిక్ష అంటారండి. నేను వద్దు బాబు ఆ మాట అనొద్దు అంట. ఖచ్చితంగా సార్. అంటే మీరు అన్నట్టు వరాలు వచ్చాయి, కానీ ఆ వరాల్ని మీరు సిన్సియర్గా సద్వినియోగం చేసుకోవడమే కాకుండా మీరు సంపూర్ణంగా దానికి అంకితం అయ్యి చేశారు. కాబట్టి అలాగే నా జీవితంలో చేయాల్సిన దాంట్లో ఒక డబ్బు సంపాదించి స్థిరపడిన తర్వాత ఇది సొసైటీ మనకి ఇచ్చింది డబ్బు. ఆ డబ్బుతో నా అవసరాలన్నీ తీసుకున్నాను, అన్నీ అయిపోయినాయి. నా ఇల్లు, కార్లు, పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు అన్నీ అయిపోయినాయి. ఇక ఈ సొసైటీ కొంత మనం తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన వచ్చి అప్పుడు మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి బాగా చదువుకునే పేద పిల్లల్ని, అంటే బ్రహ్మాండమైన మార్క్స్ వస్తాయి, బ్రహ్మాండమైన గ్రేడ్స్ వస్తాయి, కానీ వాళ్ళకి అంటే ఇంటర్మీడియట్ దాకా ఎట్లా కొట్టుకొని చదివేస్తారు, అయిపోద్ది. ఇంటర్మీడియట్ తర్వాత ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక ఐఐటీ అవ్వాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నా, లేకపోతే ఒక కలెక్టర్ అవ్వాలన్నా ఎడ్యుకేషన్, పెద్ద ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాంటి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ని, పేదవాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళకి ఆ 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా కంప్లీట్ కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్, ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్ మేమే ఇచ్చాం. ఎంతమంది సార్? ఒక 1000 మంది పైన అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా వచ్చేట కనపడి, సార్ నాకు ఇది ఇట్లా ఆ రోజున మీరు ఇవ్వబట్టి ఈ స్టేజ్లో ఉన్నానండి, బ్రహ్మాండంగా ఉందండి అని చెప్తా అంటే వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకొని చెప్తూ ఉంటారు. మరి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు అయితే మరి మా అబ్బాయితో గొప్ప అడుగుతాడని మేము అనుకోలేదే. దాది తృప్తి, ఎంత తృప్తి అది. అందుకని కొంత అటు ఇస్తాం. మధ్యలో ఎలక్షన్లో రాజకీయాలు దిగటం మూలంగా కొంత అనవసరం ఖర్చులు చాలా పెట్టడం మూలంగా అది కుంటుబడింది ఆ ట్రస్ట్. మళ్ళీ ఇప్పుడు దాన్ని రివైవ్ చేసే ప్రయత్నాల్లో. నో మోర్ పాలిటిక్స్ సార్? నో మోర్ పాలిటిక్స్. చాలా 10 సంవత్సరాలు దానికోసం కష్టపడ్డాం. మనకు వచ్చే మంచి కాదు, చెడు జరగలేదు. నా ఆత్మసంతృప్తిగా చేసేది మాత్రం అంతే. ఈ సాల్ అది అనుకోండి. మీ జీవితం ధన్యం సార్ నిజంగా. మిమ్మల్ని అంటే వింటూ ఉంటే మాకు ఎంత కనువిప్పు కలిగిందో చాలా విషయాల గురించి. మీకు ఇష్టమైన నటీనటులు ఎవరు సార్ ఫైనలీ? అంటే మీకు బాగా ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, ఏఎన్ఆర్ గారు, నటులు చాలామంది ఉన్నారండి. అసలు వాళ్ళ గురించి మనం రెండో మాట మాట్లాడలేము. అద్భుతమైన నటులు, నటనకి పరాకాష్ట అనమాట. అట్లాంటి నటులు ఎంతోమంది ఉన్నారు. అయితే నేను ఏ సినిమా చూసినా నా అభిమాని నటుడు అని సినిమా చూస్తాను, డెఫినెట్గా చూస్తాను. కానీ ఎవరు బాగా చేస్తే ప్రతి సినిమా చూస్తాను. ఎన్టీ రామారావు బాగా చేస్తే ఎన్టీ రామారావు సినిమా చూస్తాను, నాగేశ్వరరావు చేస్తే నాగేశ్వరరావు గారు చూస్తాను, అట్లా చూస్తాను. కానీ ఎందుకో తెలియకుండా మాత్రం కమల్ హాసన్ అంటే ఒక విధమైన ఇదండి. ఎందుకంటే అతను చేసిన క్యారెక్టర్స్ ఎవడో చేయలే. ఎప్పుడు ఏదో కొత్తదనం చేయాలని చూస్తాడు. అవును, కరెక్ట్ సార్ మీరు అన్నది. ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తోంది అన్ని క్యారెక్టర్స్ ఎవరు చేయలేదు. ఎన్ని అసలు అభయ్ షణ్ముగి మీరు అదేది ఏ సినిమా అది ముసలాడి గెటప్లో ఉంటాడు. ఇప్పుడు భారతీయుడు సినిమాకి ఆ మేకప్ వాళ్ళని అమెరికా నుంచి అక్కడి నుంచి పిలిపి వచ్చి ఇంగ్లాండ్ నుంచి యూకే నుంచి వచ్చి చేసుకున్నాడు. చేసుకొని ఆ రోజున అతను సిటీ బస్సులో ట్రావెల్ చేశాడు. తను ఎవరినో గుర్తుపడతారా లేదా అని ఎవ్వరు గుర్తుపట్టలే. అంత ఫేమస్ హీరో సిటీ బస్సులో వెళ్తే ఎవరు పలికిస్తా బీడీ కాల్చుకుంటాను, సిగరెట్ కాల్చుకుంటాను, అట్లా కొన్ని రోడ్లు ఏమంటే నడిచి వెళ్ళాడు.
ఎవరు గుర్తుపట్టలే. వెంటనే అది ఓకే అని చెప్పి ఆ క్యారెక్టర్ చేశాడు. అంటే ఒక డిఫరెంట్ మనం కమల్ హాసన్ చూడడం అక్కడ, అవును. ఆ క్యారెక్టర్నే చూస్తాం మనం. అతను మేకప్ కానీ, ఆ నటన కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా అట్లా ఎన్నో చేశాడు, అవును. ఎన్ని రకాలు చేశాడు. ఇప్పుడు ఎవరు మీకు స్నేహితులు సార్ బాగా? అందరూ స్నేహితులే, నాకు శత్రువు అనేవాళ్ళు లేడు. అది ఓకే, బట్ అంటే క్లోజ్ ఫ్రెండ్ రారా ఒరే ఒరే అని అనుకునే ఒరే ఒరే అని స్నేహితులు లేరు. ఎవరు లేరు? ఏమండి 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 అంటే మీరు అది ఆ మర్యాదని అలా పాటించుకుంటూ వచ్చారు. అలాగే సార్ మీకు ఇష్టమైన పాటలు, ఎందుకంటే మీకు చాలా మంచి పాటలు పడ్డాయి, మీకు బాగా ఇష్టమైన పాటలు ఏ పాటలు సార్ మీ మీద చిత్రీకరించిన పాటలు? పాటలు చాలా ఇష్టమైనవి ఉన్నాయి కానీ పలానాని ఇక నేను చెప్పలే. అంత సూపర్ డూపర్ హిట్ అయిన పాటలు ఏమి లేవు. అవును, ఉన్నాయి కదా సార్, మంచి క్లాసికల్ సాంగ్స్ మంచివి ఉన్నాయి. కళ్యాణ్ సినిమాలు చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అలాగే జయసుధారాయణ చేసిన సిరిమల్లె పువ్వులే నవ్వు చిన్నారి పాపలు నవ్వు, అది ఒక అద్భుతమైన పాట. క్రాంతి కుమార్ తీసిన ఇంకో సినిమాలో దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్న పక్కన ఉన్నది సీతమ్మ, సిరిమల్లె నవ్వుల సీతమ్మ, ముందుకు రావే ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ, అదే కదా సార్? కాబడుతున్నారు. థ్యాంక్ యూ సార్, పాడతాను. అలాగే వారాల అబ్బాయిలో కాకెమ్మ కాకి అని అందరూ కోయిల మీదను చిలకల మీద గోరికల మీద రాస్తారు. ఆ సినిమాలో కాకి మీద రాశారు. నా జీవితం కాకి లాంటిది, కాకి అందరికీ మేలే చేస్తుంది తప్ప అందరికి కీడు చేయదు అని చెప్పి ఆ కాకి మీద రాస్తూ చేసాం. తర్వాత కాకి మీద సినిమా తీస్తే ఎంత అయింది, అదేంటి బలగమా? బలగం పెద్ద హిట్ అయింది. మెయిన్ కాకే హీరో అందులో. అవును. ఆ కాకి మీద ఆ కాకి పిల్లని చేతితో పుచ్చుకొని పాడతా ఉంది. అదొక చాలా మంచి పాట. కల్పన కూడా మీదేనా సార్? మీ సినిమాయే, అందులో అనామిక కదా సార్ హిందీలో? కల్పన, అదే అనామికాయే కల్పన కదా. అందులో కూడా మంచి మంచి పాటలు. ఇంకో పాట ఉంది, నా హృదయంలో విరిసిన మందారం మెరిసిన సింధూరం కల్పన, అది ఒక కల్పన, అది నా కల్పన అంటూ చాలా మంచి పాట. మంచి మంచి పాటలు సార్ అన్నీ. ఏం యాక్చువల్లీ అంత సూపర్ డూపర్ హిట్ కాలేదు కదా, ఇవన్నీ ఇప్పటికి పాడుకుంటారు సార్ రియాలిటీ షోస్లో. అమరదీపంలో మంచి పాటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు డాన్స్ అవి ఎలా నేర్చుకున్నారు సార్? అలాగే స్టెప్లు? అది ఒకటే నాకు భయంకరమైన ఇది. అయ్యో, మొట్టమొదటి సినిమా షూటింగ్ రోజులో సాంగ్ పెట్టారు. సాంగ్ పెడితే అసలు రిఫ్లెక్టర్లు అప్పుడు ఇన్ని సాఫ్ట్ లైట్లు లేవు కదా. ఆ రిఫ్లెక్టర్లు వేస్తే 10 రిఫ్లెక్టర్లు వేసి కళ్ళు తెరమంటారు, కళ్ళు తెరవలేను, కళ్ళు ఎర్రబడిపోతున్నాయి. ఓరు నాయన ఇదేం సినిమారా బాబు, వెళ్ళిపోదాం అని కూడా అనిపించింది ఫస్ట్ 1-2 రోజులు. ఈ 3వ రోజు నుంచి అలవాటు పడ్డాం. ఇక అప్పుడేం చేసామంటే సాంగు డాన్స్ మాస్టర్ సుందర మాస్టర్ గారు అని తెలుసుగా, ఆయన మాస్టర్ మాకు మొదటి సినిమా జగమేమాయికి. ఆయనకేమో తమిళ్ తప్ప ఇంకో భాష రాదు, నాకేమో తెలుగు తప్ప ఇంకో భాష రాదు. ఆయన ఏదో చెప్పేవాడు, నాకు అర్థమయ్యేది కాదు, కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. అసిస్టెంట్ తారా మాస్టర్ అని అప్పుడు అసిస్టెంట్. ఆ తారా మాస్టర్ ఏమండి మీరు ఏమి ఇబ్బంది పెట్టకండి, నేను నేర్పుతానని చెప్పి ప్రొడ్యూసర్ కూడా చెప్పి రోజు రాత్రిపూట రిహార్సల్ చేయించేది ఆవిడ. ఈ షార్ట్ చెప్పడం చేయించడం అంతా ఆవిడ చేసేది. అలా 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 కంఫర్టబుల్ అయ్యారు. అది చేసినప్పుడు ఆ తర్వాత సోమబాబు గారు అన్న ఒక డైలాగు నాకు బాగా నవ్వు వస్తూ ఉంటుంది. మామూలుగా షూటింగ్ చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు 5-6 ఉంటారు కదా. పాట తీసేటప్పుడు ముఖ్యంగా అయితే లిప్పు మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, డ్యాన్స్ మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, బిగు సరిగ్గా ఉందా లేదా అని చూసేవాళ్ళు ఒకటి, ఇట్లా రకరకాలు చూస్తారు. ఒక రోజున వచ్చి ఒక ఆయన, సార్ లిప్ సరిగ్గా కలవలేదండి అని అంటే, ఇగో ఇట్లా నా కండిషన్ పెడుతున్నా వాళ్ళు కాదయ్యా, మీకు లిప్ కావాలో హిప్ కావాలో చూసుకోండి. హిప్ కావాలంటే హిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా, లిప్ కావాలంటే లిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. భలే భలే, నాకు అదే. సూపర్ సార్. విగ్గు పెట్టుకున్నారా మీరు? ఎందుకు సార్ విగ్గు మీకు? అప్పుడు మొదటి సినిమాకే పెట్టేశారు విగ్గు. అదే ఇదేంటంటే బాగానే ఉంది కదా నాకు, విగ్గు ఎందుకండి అంటే వాళ్ళు అన్నారు గెటప్స్ రావండి విగ్గు లేకపోతే. ఓ అప్పట్లో అందరికి పెట్టేసేవారు. అవును, అందరికీ పెట్టేవారు, కరెక్టే సార్, మీరు రైటే. బట్ ఏదేమైనా సార్ మీరు మీ సంపూర్ణమైన అంటే ఆల్ ఫ్యాసెట్స్లో మీరు వెలగడం అన్నది, వెలుగు వెలగడం మాకు చాలా ఇన్స్పైరింగ్. మెయిన్ థింగ్ మీరు డెసిషన్స్ తీసుకున్న తీరు మాకు ఇవాళ ఈ తర్వాత తరాలకి చాలా ఉపయోగపడుతుంది సార్. అండ్ ఇవాళ నేను మొట్టమొదటి నేను చేసింది ఆచరించింది ఎవరికైనా చెప్పమంటే చెప్పేది కూడా, ఏ పని చేసినా కష్టపడి ఇష్టపడి చేయండి. ఇష్టం లేకుండా కష్టపడినా దానికి వాల్యూ ఉండదు. మీరు ఇష్టపడండి,
కష్టపడండి. రెండు కరెక్ట్గా చేసుకొని వెళ్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. అదే సార్. ఇవాళ నేను కష్టపడుతున్నాను, ఇవాళ ఇష్టపడుతున్నాను, చేస్తాను, రేపు పొద్దున్నే రమ్మంటే రాదు. మరి రావడానికి అది 1 సంవత్సరం పడుతావు, 2 ఏళ్ళు పడతావు, 3 ఏళ్ళు పడతావు, ఓపికగా ఉండాలి, భరించాలి. నేను మొట్టమొదటి బిజినెస్ మొదలుపెట్టిన రోజున నెలలో 29 రోజులు ₹1 అమ్మలేదండి. ఎక్కడో సందులో పెట్టావు. అది ఆయిల్ ఇంజన్స్ మా అన్ని పెద్దవి 5 వస్తాయి సంవత్సరానికి, నెలకి కోట. 5 అమ్ముకుంటే మాకు కొంచెం గిట్టుబాటు అవుతుంది. గిట్టుబాటు అవుద్ది. 5 ఉన్నాయి అరవల. 29వ రోజున శనివారం ఆ రోజు వెళ్ళిపోదాంలే, సినిమాకి వెళ్దాం తొందరగా, షాప్ క్లోజ్ 8కి క్లోజ్ చేసేవాళ్ళం, 7కి వెళ్ళిపోదామని అనిపించింది. అన్న తర్వాత మళ్ళీ ఎందుకు తిడతారేమో, మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు కదా, వద్దులే 8కే వెళ్దాంలే అనుకున్నాం. 7:15కి కస్టమర్స్ వచ్చారు. ఇక్కడ తెలంగాణ నుంచి వరంగల్ దగ్గర నుంచి వచ్చారు. వచ్చి ఆయిల్ ఇంజిన్స్ కావాలండి అన్నట్టు. అంటే కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ అంటే ఆ రోజుల్లో పెద్ద డిమాండ్ అనమాట. సరిగ్గా 5 నా దగ్గర ఉన్నాయి, 5 కావాలని వచ్చారు. ఆహా. 7 o'clock కనుక నేను క్లోజ్ చేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు. 9 దాకానో 10 దాకానో ఉండి అవన్నీ చేసేసి వెళ్ళిపోయాం. ఆ నెలకోట 30వ తారీఖుతో అయిపోయింది. అప్పటి నుంచి ఒకటే అనుకున్నా, టైంను మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ ఉన్నా లేకపోయినా టైం ప్రకారం ఓపెన్ చేయాలి, టైం ప్రకారం క్లోజ్ చేయాలి. తర్వాత ఇష్టపడి చేయండి, ఏ పని చేసినా ఇష్టపడి చేయండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు, మీకు ఎంత ఇష్టపడాలి. నేను ఎంత పెద్ద పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాను, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర ఇంటర్వ్యూ చేస్తాను అని చెప్పటానికి ఎంత గర్వంగా ఉంటుంది. అలాగే నా కర్మ, నేను హీరోయిన్ అవ్వాల్సింది పోయి ఇదిగో ఇటు అయిపోయింది నా జీవితం అనుకున్నారు. ఇది కూడా మీరు సరిగ్గా చేయలేరు. అవును, అంతే కదా సార్. ఏ పని నేను ఇష్టపడి చేయండి, కష్టపడి చేయండి. అదే మౌలిక సూత్రం. అండ్ అది మీ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతుంది సార్. మీరు సాధించిన ఘనతలో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తారు ఇంకా అని మా అందరికీ ప్రేక్షకులకు, అభిమానులుగా అనిపిస్తుంది సార్.